హాయ్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. హాయ్, చూస్తున్నారు కదా, ఈ మామిడిపళ్ళు ఏంటంటే మా చెట్టు అన్నమాట. చెట్టు నుంచి వచ్చిన మామిడికాయలన్నీ కోయించేసి మేము బాక్సులో కొన్ని బ్యాగ్లోనూ వేసి మేము మొగ్గ పెట్టామన్నమాట. ఎందుకంటే అవి చెట్టుకుంటే గాలికి ఒకటి కాయలు రాలిపోతున్నాయి, అలా చాలా కాయలు పోయాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే మేము ఈ కాయలు కూడా ఎక్కడ అంటే బరువు అయిపోయింది, కాయ బరువు అయిపోయి నేలకు వచ్చేసింది అనమాట. సో అలాగే 2-3 కాయలు పోయాయి. మరీ పండిపోయిన కాయలు పక్షులు తిన్నాయి అన్నమాట. సో ఇంకా ఎక్కువ ఇలా వదిలేస్తే గాలికి అది ఎక్కడ పాడవుతాయో అని చెప్పేసి ఇంకా మేము కోయించేసి కొన్ని బాక్స్లో వేసి మొగ్గ పెట్టాము. అలాగే కొన్ని కవర్లో వేసామన్నమాట. బాక్స్లో వేసి చేసింది మాకు దగ్గరగా పండడానికి ఒక 10 days పట్టిందనమాట. బాక్స్కి ఒక 24 కాయలు పెట్టాము. అంటే లేయర్ బై లేయర్ లాగా ఒక లేయర్ వేసి లేయర్ మీద మామిడిపళ్ళు పెట్టి దాని మీద ఇంకో లేయర్ వేసి మళ్ళీ మామిడిపళ్ళు పెట్టారనమాట. అంటే కాయ తగలకుండా పెడితే అవి ముగ్గుతాయి అని చెప్పేసి. సో ఆ విధంగా మనం పెట్టి ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా గడ్డి అది వేసి బాక్స్ అది సీల్ ప్యాకింగ్ చేస్తాం అన్నమాట. ఇవి మా చెట్టుకి ఆ రోజు వచ్చిన పూలు. బాక్స్లో పెట్టేసిన తర్వాత ఈ విధంగా తాళ్ళతో టైట్గా కట్టేసామన్నమాట. ఎయిర్ అది వెళ్ళకుండా గట్టిగా కట్టేసి, అంటే నేను మా ఊరు తీసుకెళ్ళాను. మిగిలినవి బాక్స్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మిగిలినవి ఆ బ్యాగ్లో వేసి ఆ బ్యాగ్ని ఇంటికి తీసుకొచ్చేసి దాన్ని కూడా ఒక బాక్స్ ప్యాకింగ్ ఇంటి దగ్గర పెద్ద బాక్స్ రెడీ చేపించి అందులో వేసి మొగ్గ పెట్టారనమాట. ఈ విధంగా ఇలా ప్యాకింగ్ అది తీసుకెళ్ళామన్నమాట. సో పండు అది ఇలా బాక్స్ ప్యాకింగ్ చేయించిన తర్వాత పండు ఏ విధంగా వచ్చింది అన్నది చూపించడం కోసం వీడియో పెట్టడం లేట్ అయింది. సో పండు వచ్చిన తర్వాత అంటే బాక్స్లో ప్యాకింగ్ చేసాం కదా, సరిగ్గా ముగ్గుతాయా లేదా అని అనుకున్నాము. సో ఎలా ముగ్గాయి, ఫ్రూట్ ఎలా వచ్చిందని చూపించడం కోసం నేను వీడియో లేట్గా పెట్టాను అనమాట. ఈ విధంగా చక్కగా చాలా నీట్గా అన్నీ కూడా ముగ్గాయి. సో ఈ విధంగా బాక్స్లో ప్యాక్ చేసి తీసుకెళ్ళి ముగ్గ పెట్టినా కూడా మనకి ఈ విధంగా చక్కగా మంచిగా నీట్గా ముగ్గాయి అన్నమాట. సో మీకు ఇలా ముగ్గిన పళ్ళు చూపించడానికి కోసం నేను ఆగడం వల్లనే వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.